వెల్కమ్ టు కీటాక్స్. వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ 2024 దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలకి కారణమవుతున్న బిల్లు. మరోసారి పార్లమెంట్ ముందుకు రాబోతున్న ఈ బిల్లులో అసలు ఏముంది, రాజకీయాలకు అతీతంగా చారిత్రక వాస్తవాలు ఎలా ఉన్నాయి, అసలు ట్రాక్ రికార్డ్ ఏం చెప్తుంది, ఇప్పటి వరకు ఏ మీడియాలోనూ రాని విధంగా A to Z డీటెయిల్స్ మీరు ఇప్పుడు చూడబోతున్నారు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. వక్ఫ్ బోర్డ్ యాక్ట్ 1995 చట్టాన్ని సవరించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నం రాజకీయంగా సంచలనమవుతోంది. 2013లో యూపీఏ ప్రభుత్వం చేసిన సవరణలపై తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయని, చట్టం పేరు స్ఫూర్తిపై కూడా చాలా చర్చ జరుగుతోందని, అందుకే మార్పులు చేస్తున్నామని మోడీ ప్రభుత్వం చెప్తా ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ కింద ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా ముస్లిం వర్గాల్లో వెనకబడిన సామాజిక వర్గాలకి, మహిళలకి కూడా ప్రాధాన్యం ఇచ్చేలాగా వక్ఫ్ బోర్డు చట్టాల్లో మార్పులు తీసుకురాబోతున్నాము అనేది కేంద్రం చెబుతున్న మాట. అసలు హిస్టరీ ఏంటో చూద్దాం. స్వతంత్రానికి ముందు నుంచి దేశంలో వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ సేవా కార్యక్రమాల కోసం దేవుడి పేరుతో బదిలీ అయిన ఆస్తులు అని చెప్తారు. ఈ ఆస్తుల నిర్వహణ కోసం రాజ్యాంగంలోని సెక్షన్ 9 కింద 1954లో వక్ఫ్ బోర్డు యాక్ట్ మొదలైంది. తర్వాత 1964లో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ CWC ఏర్పాటైంది. ఇది ఒక మలుపు అనుకోవాలి. తర్వాత రాష్ట్ర స్థాయిలో అన్ని బోర్డుల్ని సూపర్వైజ్ చేయడము, వక్ఫ్ ఆస్తుల వ్యవహారాలని ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయడం ఈ వక్ఫ్ బోర్డు పని అని అప్పట్లో కేంద్రం చెప్పింది. మైనారిటీ వ్యవహారాల శాఖ ఈ వక్ఫ్ బోర్డుని పర్యవేక్షిస్తుంది అని చెప్పారు. 1964 నాటి ఈ చట్టాన్ని సవరించి వక్ఫ్ బోర్డుకి మరిన్ని అధికారాలు ఇచ్చింది 1995 నాటి చట్ట సవరణ. అప్పుడున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, PV నరసింహారావు ప్రధానమంత్రి. అయితే ఆ చట్టానికి 2013లో మరిన్ని కీలకమైన సవరణలు జరిగాయి. ఆ సవరణలు అసలు వక్ఫ్ స్ఫూర్తినే దెబ్బతీసేలాగా 2013లో కాంగ్రెస్ చట్టాన్ని మార్చిందని, దానికోసం ఇప్పుడు సవరణలు జరుగుతున్నాయని కేంద్రం చెబుతూ ఉంది. పర్మనెంట్ డెడికేషన్ బై ఎ పర్సన్ ప్రొఫెసింగ్ ఇస్లాం అని ఒక ఫ్రేజ్ ఉంది. అంటే ఇస్లాంని ఆచరించే వ్యక్తి ధారాదత్తం చేసిన ఆస్తి వక్ఫ్లో ఉంటుంది అనేది ఇక్కడ స్పిరిట్. 2013లో దీన్ని మార్చి పర్మనెంట్ డెడికేషన్ బై ఎనీ పర్సన్ అని మార్చారు. అంటే వక్ఫ్ బోర్డుకి ఎవరైనా ఆస్తులు ధారాదత్తం చేయొచ్చు అని చెప్పడం ద్వారా ఆస్తులు పెంచుకోవడానికి, వివాదాస్పద ఆస్తుల్ని వక్ఫ్లోకి మార్చుకోవడానికి అవకాశం దొరికింది. ఇది మత మార్పిడులకు కూడా కారణమవుతుంది అనే ఆందోళనలు అప్పటి నుంచి ఉన్నాయి. పైగా దీంట్లో సెక్షన్ 40 మీద లోతైన చర్చ ఉంది. 1995లో కొన్ని కీలక సవరణలు తెచ్చారు. 2013లో యూపీఏ ప్రభుత్వం వక్ఫ్ బోర్డే మోనార్క్ అనే తరహాలో సెక్షన్ 40ని బలోపేతం చేసింది. వివాదాలను పరిష్కరించడం కానీ, అసలు ఏ ఆస్తులు వక్ఫ్ పరిధిలోకి వస్తాయి, ఏవి రావు అని చెప్పడం కానీ, ఇవన్నీ పూర్తిగా వక్ఫ్ బోర్డులకే ఉంటుంది. అసలు వక్ఫ్ బోర్డు అనేది ప్యారలల్ బాడీ అనే తరహాలో ఈ సెక్షన్ 40ని బలోపేతం చేశారు అనేది చర్చ. అందుకోసమే ఈ సెక్షన్ 40ని తొలగించాలి అనేది ఇప్పుడు కొత్త అమెండ్మెంట్ లో కీలక భాగం అని చెప్తూ ఉన్నారు. ఆస్తుల నిర్వహణ, వివాదాల పరిష్కారంలో ఇప్పటి వరకు వక్ఫ్ ట్రిబ్యునల్ మాటే ఫైనల్. ఈ పరిస్థితిని మారుస్తూ వక్ఫ్ బోర్డుకి పరిమితులు ఉంటాయని చెప్తూ ఆస్తుల పరిరక్షణ బాధ్యతను తిరిగి ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలనేది ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల సారాంశంలో ఇది కీలకమైన అంశం. దీని ప్రకారం వక్ఫ్ బోర్డు ఆస్తుల వివరాలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ చేయించడం తప్పనిసరి. ఆస్తుల విలువ నిర్ణయించే అధికారం కూడా కలెక్టర్కి మాత్రమే ఉంటుంది. ఏది వక్ఫ్ బోర్డు ఆస్తి, ఏది వక్ఫ్ బోర్డు ఆస్తి కాదు అనేది నిర్ణయించే అంతిమ అధికారి కలెక్టరే అవుతాడు. కలెక్టర్ ఇచ్చే రిపోర్టుని బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వక్ఫ్ బోర్డుల ఆస్తుల విషయంలో రెవెన్యూ రికార్డును అప్డేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలకి కలెక్టర్లే నివేదిక అందిస్తారు. గ్రౌండ్ రియాలిటీని చెక్ చేయడం కానీ, ప్రభుత్వానికి నివేదించడం కానీ మధ్యలో కీలకమైన అధికారిగా కలెక్టర్ ఉంటాడు. తర్వాత చాలా భూములకి వ్యాలిడ్ వక్ఫ్ నామా ఇప్పటి వరకు లేదు. అలా లేకపోయినా నోటి మాట ద్వారా అయినా సరే ఇప్పటి వరకు అవన్నీ వక్ఫ్ ఆస్తులుగానే చలామణి అవుతూ ఉన్నాయి. అయితే ఇలాంటి వాటన్నిటికీ ఇక రికార్డులు తప్పనిసరి. రికార్డుల్లో మెన్షన్ చేయాలి, కలెక్టర్లు సర్టిఫై చేయాలి. అలాంటి ఆస్తులను మాత్రమే వక్ఫ్ ఆస్తులు అంటారు. లేకపోతే సస్పెక్టెడ్ ఆర్ డిస్ప్యూటెడ్ ఆస్తులుగా పరిగణిస్తారు. ఇది చాలా కీలకమైన అంశంగా కనిపిస్తోంది. ఇక వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాగ్తో గానీ, ఏదైనా గుర్తింపు పొందిన ఏజెన్సీతో గానీ ఆడిట్ చేయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఇప్పటి వరకు అసలు ప్రభుత్వాలు వేలు పెట్టడానికి
పనికే లేదన్నట్టుంది. ఆ తర్వాత సెంట్రల్ వక్ఫ్ బోర్డు కౌన్సిల్ ఏర్పాటు చేసి మహిళలకు కూడా ప్రాధాన్యం కల్పించాలి అనేది మరో ముఖ్యమైన సవరణ. ప్రస్తుతం వక్ఫ్లో సున్నీ షియా అని 2 బోర్డులు మాత్రమే ఉన్నాయి. వీటితో పాటు కొత్తగా మహిళల కోసము, ముస్లింలలో వెనకబడిన వర్గాల కోసం అగాఖానీ వక్ఫ్, బోహరా వక్ఫ్ అని 2 కొత్త బోర్డులను కూడా ఏర్పాటు చేయాలనేది కేంద్రం ఆలోచన. అంటే అన్ని వర్గాల ప్రాతినిధ్యం అనేది ఇంపార్టెంట్ అని. ఇక వక్ఫ్ అలాల్ ఔలాద్ అనే నిబంధన ప్రకారం కుటుంబంలో మహిళలకు ఎలాంటి హక్కులు లేవు. అంటే ఆస్తులు ధారాదత్తం చేసిన కుటుంబాల్లో మహిళలకు ఎలాంటి హక్కులు లేవు. ఇలాంటి అసమానతలు తొలగిస్తూ మహిళలకు కూడా హక్కులు ఇవ్వాలి అనేది ఈ కొత్త సవరణలో మరో ముఖ్యమైన అంశం. ఇక ఆస్తులు అసలు ప్రభావం ఎంత ఉంటుంది ఈ చట్ట సవరణ వల్ల అని చూస్తే దేశవ్యాప్తంగా 9,40,000 ఎకరాలకు పైగా వక్ఫ్ భూములు ఉన్నాయి అనేది ఒక అంచనా. ఇందులో 40% భూముల పైన వివాదాలు ఉన్నాయంటారు. 41,000కు పైగా ఈ వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయి. అంటే ఇలా అటు ఇటు చెందకుండా ఉన్నవి, లేదంటే గనక వక్ఫ్ పేరుతో ఉండి కూడా కొందరు ఇండివిజువల్స్, ప్రైవేట్ వ్యక్తులు అనుభవిస్తున్న ఆస్తుల్ని స్క్రూటినైజ్ చేయాలని, వాటన్నిటినీ మానిటర్ చేస్తూ ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలి అనేది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము అని కేంద్రం చెప్తూ ఉంది. అయితే వివాదం ఎందుకు ఇక్కడ అది చూద్దాం. ఆస్తుల విషయంలో కలెక్టర్లకు నిర్ణయాధికారాలు ఇస్తే రాజకీయ జోక్యం పెరిగిపోతుంది అని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ లాంటి సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఉంది. హక్కుల్ని ధారాదత్తం చేసి ఇక ఆ ఆస్తులన్నీ దేవుడికే చెందుతాయి అనేది వక్ఫ్ చట్టం ఇంతకు ముందు చెప్పిన మాట. దీన్ని ఇర్రివోకబిలిటీ అంటారు. అంటే ఒకసారి వక్ఫ్కి ఆస్తులు ఇస్తే ఇక దేవుడివే అని. ఇలాంటి ఇర్రివోకబిలిటీని కూడా చర్చించే అవకాశము, అవసరమైతే గనుక ఇర్రివోకబిలిటీని ఎత్తివేసే అవకాశం ప్రభుత్వాలకి, కలెక్టర్ల నిర్ణయానికి ఇప్పుడు వచ్చింది. ఈ ఇర్రివోకబిలిటీ ఎత్తేస్తే పెను మార్పులు జరుగుతాయి వక్ఫ్ ఆస్తుల్లో అని చెప్తూ ఉన్నారు. దేశంలో కొన్ని కీలక స్థలాల మీద వక్ఫ్ ఆస్తుల విషయంలో ఎలాంటి వివాదాలు ఉన్నాయో చూద్దాం. బెంగళూరులో ఈద్గా స్థలం మీద వివాదాలు ఉన్నాయి. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ఉన్న ప్రాంతం అసలు వక్ఫ్ది అనే వాదనలు కూడా ఉన్నాయి. ఇలాంటి డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ అన్ని అసలు ఇప్పుడు ఎవరివి అని తేల్చేందుకు అవకాశం వస్తుంది. రికార్డులు పరిశీలించి చట్టబద్ధమైన నిర్ణయం తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది అని కేంద్రం చెప్తూ ఉంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే లక్షల ఎకరాలకు సంబంధించిన 45,000కు పైగా కేసులు ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ రాజకీయ జోక్యంతోనో లేకపోతే అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న నేతల ప్రోద్బలంతోనో ఇంతవరకు ముందుకు సాగడం గానీ ఆగడం గానీ జరుగుతూ ఉంది. మోడీ ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త చట్టం ఇప్పుడు అమల్లోకి వస్తే గనక వక్ఫ్ ఆస్తుల విషయంలో ఉన్న వివాదాల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది అనేది చాలా మంది అభిప్రాయం. అయితే కాంగ్రెస్ తో పాటు బీజేపీని వ్యతిరేకించే మిగతా పార్టీలన్నీ ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుని చట్టంగా కావడాన్ని అడ్డుకుంటామని, తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్తూ ఉన్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చట్టాన్ని తీసుకొచ్చి అందరికీ ఒకటే న్యాయం ఉండాలి, ప్రజల ఆస్తులకు సంబంధించిన వివాదాల పరిష్కారం ట్రాన్స్పరెంట్ గా జరగాలి అనే లక్ష్యంతో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి ఆమోద ముద్ర వేసి చట్టంగా మారుస్తామని మోడీ ప్రభుత్వం చెప్తూ ఉంది. రాబోతున్న కొత్త చట్టాన్ని మీరెలా చూస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.